స్పోకెన్ ట్యుటోరియల్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ C++ అనే ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఎన్క్యాప్సులేషన్ మరియు డేటా అబ్స్ట్రాక్షన్. మనం దీనిని ఒక ఉదాహరణ ద్వారా చేద్దాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది ఉబుంటూ OS వెర్షన్ 11.10, G++ కంపైలర్ వెర్షన్ 4.6.1. మనము క్లాసెస్ యొక్క పరిచయంతో మొదలు పెడదాం. క్లాస్ అనే కీవర్డ్ ను ఉపయోగించి తయారు చేస్తాం. అది డేటా మరియు ఫంక్షన్లను కలిగి ఉంటుంది. క్లాస్ కోడ్ మరియు డేటాలను ఒకటిగా బంధిస్తుంది. క్లాస్ నందు గల డేటా మరియు ఫంక్షన్లను ఆ క్లాస్ యొక్క మెంబర్స్ లేదా సభ్యులు అని అందురు. మనము ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఆబ్జెక్ట్స్ అనేవి వేరియబుల్స్. అవి క్లాస్ యొక్క నకలు లేదా అనుకరణలు. ప్రతి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది. ప్రాపర్టీస్ అనునవి డేటా ద్వారా నిర్వచించబడును మరియు బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును. ఇప్పుడు క్లాస్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఇక్కడ క్లాస్ అనేది ఒక క్లాస్ ను డిఫైన్ చేయడానికి ఉపయోగపడు ఒక కీవర్డ్. క్లాస్ నేమ్ అనేది క్లాస్ యొక్క పేరు. పబ్లిక్, ప్రైవేట్ మరియు ప్రొటెక్టెడ్ లు యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్లను పబ్లిక్, ప్రైవేట్ మరియు ప్రొటెక్టెడ్ లుగా నిర్వచిస్తాము. ఇది మనము క్లాస్ ను ముగించే విధానము. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ ను టైప్ చేసి ఉంచాను. అది నేను ఓపెన్ చేస్తాను. మన ఫైల్ పేరు class-obj.cpp అని గమనించండి. ఈ ఉదాహరణ నందు మనము క్లాస్ ను ఉపయోగించి ఒక చతురస్రం యొక్క వైశాల్యము కనుగొనవచ్చు. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను. iostream అనేది మన హెడర్ ఫైల్. ఇక్కడ మనం ఎస్టీడీ నేమ్స్పేస్ ను ఉపయోగిస్తున్నాం. ఇది స్క్వేర్ అని పేరు గల క్లాస్ యొక్క డిక్లరేషన్. ఇక్కడ నేను ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైయర్ ను డిక్లేర్ చేయలేదు. కాబట్టి డిఫాల్ట్ గా అది ప్రైవేట్ గా పరిగణించబడును. కనుక X వేరియబుల్ స్క్వేర్ క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్. ఇది పబ్లిక్ స్పెసిఫైయర్. ఏరియా అనునది ఒక పబ్లిక్ ఫంక్షన్. ఇది మనం క్లాస్ ను ముగించు విధానము. ఇప్పుడు యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి ఇంకా తెలుసుకొనుటకు మనం తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం. పబ్లిక్ స్పెసిఫైయర్. పబ్లిక్ స్పెసిఫైయర్ అనునది డేటాను క్లాస్ బయట పొందటానికి ఉపయోగపడును. పబ్లిక్ మెంబర్ ను ఒక ప్రోగ్రామ్ నందు ఎక్కడైనను ఉపయోగించవచ్చు. ప్రైవేట్ స్పెసిఫైయర్. ప్రైవేట్ గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట ఉపయోగించలేము. ప్రైవేట్ గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ యొక్క మిగిలిన మెంబర్స్ మాత్రమే ఉపయోగించగలవు. ప్రొటెక్టెడ్ స్పెసిఫైయర్. ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట పొందలేము. వాటిని డెరైవ్డ్ క్లాస్ లో ఉపయోగించగలము. మనము మన ప్రోగ్రామ్ కు తిరిగి వెళదాం. ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ మరియు ఫంక్షన్ యొక్క పేరు కలవు. మనము తప్పనిసరిగా ఈ ఆపరేటర్ ను ఉపయోగించాలి. అది ఏరియా అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది. అది స్క్వేర్ క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్. ఇక్కడ ఇంట్ a గా ఒక ఆర్గ్యుమెంట్ ను పంపుతున్నాను. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ గురించి ఇంకా తెలుసుకొనుటకు మనం తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం. అది దాగి ఉన్న డేటాను పొందుటకు ఉపయోగపడును. ఒకే పేరుతో గల డేటా లేదా ఫంక్షన్లను పొందుటకు మనం స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ను ఉపయోగిస్తాము. లోకల్ మరియు గ్లోబల్ వేరియబుల్స్ ఒకే పేరుతో ఉన్నాయి అనుకుంటే లోకల్ వేరియబుల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడును. మనము స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ను ఉపయోగించి గ్లోబల్ వేరియబుల్ ను పొందగలము. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కు మారదాం. ఇక్కడ వేరియబుల్ a యొక్క విలువ x లో నిల్వ చేయబడును. తరువాత ఏరియా యొక్క విలువను రిటర్న్ చేస్తాము. ఇక్కడ x అనునది ఒక ప్రైవేట్ మెంబర్. ప్రైవేట్ మెంబర్ ను పొందుటకు మనం పబ్లిక్ మెంబర్ a ను ఉపయోగించుదుము. ప్రైవేట్ మెంబర్స్ ఎల్లప్పుడూ దాచబడతాయి. ఇది మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ స్క్యూఆర్ అనునది స్క్వేర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఇది మనం ఆబ్జెక్ట్ ను సృష్టించు విధానము. క్లాస్ నేమ్ తరువాత ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ మనము స్క్యూఆర్ ఆబ్జెక్ట్ ను ఒక డాట్ ఆపరేటర్ ను ఉపయోగించి ఏరియా అను ఫంక్షన్ ను పిలుస్తున్నాము. తరువాత మనము ఏరియా కు 4 ను ఆర్గ్యుమెంట్ గా పంపుతాము. మనము x యొక్క విలువను 4 గా సెట్ చేసాము. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
సేవ్ పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ ఆల్ట్ మరియు T లను కీబోర్డ్పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం. కంపైల్ చేయుటకు g స్పేస్ క్లాస్ హైఫెన్ obj డాట్ cpp స్పేస్ హైఫెన్ o స్పేస్ క్లాస్ అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. డాట్ స్లాష్ క్లాస్ అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. అవుట్పుట్ ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్ 16. మనము మన ప్రోగ్రాంకు తిరిగి వెళదాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది డేటా మరియు ఫంక్షన్లను ఒక క్లాస్ గా కలపటం. క్లాస్ అనునది డేటా మరియు ఫంక్షన్లు ఒక సమూహముగా కలిగి ఉన్న ఒక యూనిట్. ఈ పద్ధతిని ఎన్క్యాప్సులేషన్ అని అందురు. ముందే మనము క్లాస్ నందు ప్రైవేట్ మరియు పబ్లిక్ మెంబర్స్ గురించి నేర్చుకున్నాము. ప్రైవేట్ డేటా దాచబడుతుంది. దానిని క్లాస్ బయట పొందలేము. ఈ పద్ధతిని డేటా అబ్స్ట్రాక్షన్ అని అందురు. ఇక్కడ ఇంటర్ఫేస్ చూడబడుతుంది గాని ఇంప్లిమెంటేషన్ దాచబడుతుంది. ఇంతటితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. మనము తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం. సంగ్రహముగా ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, ప్రైవేట్ మెంబర్స్, int x, పబ్లిక్ ఫంక్షన్స్, int area, క్లాసెస్, క్లాస్ స్క్వేర్, ఆబ్జెక్ట్ ను సృష్టించేందుకు స్క్వేర్ స్క్యూఆర్, ఆబ్జెక్ట్ ను ఉపయోగించి ఫంక్షన్ ను కాల్ చేయటం. అసైన్మెంట్ గా ఇచ్చిన వృత్తం యొక్క చుట్టుకొలతను కనుగొనుటకు ప్రోగ్రామ్ ను వ్రాయండి. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది స్వామి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.